బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కీలక నేతలతో శనివారం ఎర్రవల్లిలో సమావేశం కావాలని నిర్ణయించారు. అలాంటి వేళ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలుసుకున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం నాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు కవిత. అయితే కవిత చిన్న కుమారుడు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే అతడికి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇప్పించేందుకు కవిత అత్తారింటి వారితో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లారు. 15 రోజుల పాటు కవిత అమెరికాలో ఉండనున్నారు. కుమారుడిని అమెరికా యూనివర్సిటీలో జాయిన్ చేసి కొన్ని రోజులు ఆమె అక్కడే ఉండి అనంతరం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఇప్పటికే కవిత పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ పార్టీలోని కీలక నేతలను ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు రావాలని ఆదేశించారు. దీంతో కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు కీలక నేతలు ఇప్పటికే ఎర్రవల్లి పయనమైనట్టు తెలుస్తోంది. అయితే మరికొద్ది రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై చర్చించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్లో వరంగల్ వేదికగా ఆ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ అనంతరం ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ కు ఆయన కుమార్తె కవిత లేఖ రాయడం, ఆ లేఖ ఇటీవల బహిర్గతం కావడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీలకు ఆయుధం దొరికినట్టయింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఈ లేఖ ద్వారా బహిర్గతమైనట్టు తెలుస్తుంది. దీంతో కవితతో కేటీఆర్లు అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం సైతం సాగుతూ ఉంది. అలాంటి వేళ కవిత ఎర్రవల్లిలోని తన తండ్రి ఫామ్ హౌస్ కు చేరుకోవడం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది.